విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం భగవద్గీత గురించి చెప్పుకున్నాము కదండి. భగవద్గీతలో పండితుడు అంటే ఎవరు అని చెప్పారు? రైట్. భగవద్గీతలో పండితుడికి ఒక ప్రత్యేకమైన డెఫినేషన్, నిర్వచనం లాగా ఇచ్చాడనమాట. ఆయన చెప్తూ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. పండితుడు అంటే సమదర్శిగా ఉండాలి, అన్నిటినీ ఒకే రకంగా చూసేలాగా ఉండాలి. అంటే ఫలాన్ని కానీ మలాన్ని కానీ ఒకే దృష్టితో చూసేటటువంటి వాడు అని చెప్తున్నాడు అనమాట. అంత గొప్పగా ఎవరు చూడగలరండి? అదే కదా మరి, సమదృష్టి రావాలి. సమదృష్టి రాకపోతే, పండిపోకపోతే పండితుడే ఉంది. పండిపోయిన వాడే పండితుడు. అవునవును. కనుక ఆ పాండిత్యం వచ్చింది అంటే ఆ విషయంలో పూర్తిగా పండిపోయాడు అనమాట, పండిపోయినట్టు. అలా సమదృష్టి చూస్తే అసలైనటువంటి తర్వాత అవన్నీ జ్ఞానానికి మెట్లు. ఇక్కడ ఎంత సమదృష్టి అంటున్నాడంటే, విద్యా వినయ సంపన్నే, విద్యా వినయంతో పూర్తిగా సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడిని చూసినా, అంటే బ్రాహ్మడు కాకపోయినా ఇవన్నీ కలిస్తే బ్రాహ్మడితో సమానం అండి. అదే కదా. అది మళ్ళీ తర్వాత ఇంకో శ్లోకంలో చెప్పుకుందాం. జన్మనా జాయతే శూద్ర అన్నాడు. పుడుతూ అందరూ శూద్రులుగానే పుట్టంట. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనల్ని రకరకాలుగా, అందుకే చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. మన గుణం నుంచి కర్మ నుంచి మేము ఎలా, నీ గుణాలు ఎట్లా ఉన్నాయి, నీ కర్మ ఎట్లా ఉంది బట్టి మనకు వర్ణాలు పెట్టాడు. మన ఇళ్ళ ఇప్పట్లో రోజుల్లో లాగా పుడుతూనే ఒక వర్ణంతో పుట్టలే. వర్ణం కాదు ఇక్కడ కులం అంటున్నాం, అలా పుట్టలే. కులం వేరు, వర్ణం వేరు. మన శాస్త్రాల్లో ఈ రెండు పదాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చెప్తున్నవి వేరు. ఇక్కడ మన కర్మని బట్టే. అలాగే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని, పండితుడు, వాడిని ఎలా చూస్తున్నావో, గవి అంటే గోవుని ఎలా చూస్తున్నావో, హస్తిని ఏనుగుని ఎలా చూస్తున్నావో, ఏనుగంటే పెద్దది, గోవు అంటే ఒక పూజనీయమైనటువంటి జంతువు. విద్యా వినయం రెండు ఉన్నాయి వీడికి, బ్రాహ్మణుడికి. విద్యతో పాటు వినయం లేకపోతే వాడికి అది పనికిరాదండి. ఇందాక కూడా శ్లోకంలో చెప్పుకున్నాం, విద్యతో పాటు వినయం ఉండాలి. ఆ విద్యా వినయం రెండు ఉన్నటువంటి బ్రాహ్మణుడు వాడెలా ఉన్నాడు, ఆవు ఎలా ఉంది, ఏనుగు ఎలా ఉంది, ఈ మూడింటిని ఒకే దృష్టితో చూడగలిగేటటువంటి లక్షణం కావాలి. అందరూ సమానం అన్న దృష్టి కావాలి. అంతేకాకుండా తర్వాత లైన్లు ఉన్నాయే, సునిచైవ స్వపాకేచ అన్నాడు. సుని అంటే సునకం, కుక్క. స్వపాకం అంటే కుక్క మాంసం తినేవాడు. అబ్బా, కుక్క మాంసం తినేవాడిని, విద్యా వినయంతో శోభిల్లుతున్నటువంటి బ్రాహ్మణుణ్ణి, ఆవుని, ఏనుగుని కూడా ఒకటే దృష్టితో చూసేటటువంటి వాడు పండిత సమదర్శన. అటువంటి వాడు పండితుడు. అటువంటి సమదర్శే పండితుడు. ఎంత సమానంగా ఎలాంటి విషయాల్ని పోల్చేశాడో చూడండి ఇక్కడ. ఎక్కడి నుంచి ఎక్కడికి మరి అంటే మనం వెళ్ళి ఏదైనా ఒక పుస్తకం చదువుతుంటే మనకు అక్కర్లేనిది వచ్చినా, కావాల్సింది, ఎవరింటికైనా భోజనానికి వెళ్ళామండి, అక్కర్లేనిది పెట్టారు, మనం తినంది పెట్టారు, తినవండి అని పక్కకు పెట్టాలి. అంతేగాని దానిని తిట్టే లాభం లేదు. విశ్వామిత్రుడు అంతటి మహా ఋషికి ఉన్నట్లుండి ఒకసారి తపస్సు నుంచి మెలకు వచ్చి చూసుకుని ఎందుకో బాగా ఆకలేసింది. ఎక్కడ చూసినా ఏమి భోజనం లేదు, ఎటువంటి పండు పొలం కూడా ఏమీ లేదు. ఆకలికి అలమటించిపోతున్నాడు. ఇంకాసేపు ఏమన్నా తినకపోతే చచ్చిపోతాడు. ఆ స్థితికి వచ్చేసాడు. మనం ఒకసారి ఆకలితో చచ్చిపోతున్నాం అనే పదం చాలా తేలిగ్గా వాడేస్తాం, చాలా చిన్న వాటికే వాడేస్తాం. అవును. 2-3 రోజుల నుంచి తింటూ, పొద్దున్న తింటూ, మధ్యాహ్నం తింటూ, సాయంత్రం తినకపోతే ఆకలికి చచ్చిపోతున్నాం అంటాం. విశ్వామిత్రుడు కొన్ని నెలల పాటు తినకుండా ఉండి విపరీతమైన ఆకలేసింది. ఆకలేసి బయటకు వచ్చాడు, ఏమీ లేదు. సరే బయలుదేరాడు ఊళ్ళోకి. ఎవరైనా అన్నం పెడతారు, ఎక్కడ ఏమీ దొరకల. ఒక కుక్క మాంసం తినేవాడు, వాడు అప్పుడే వండుకుని కుక్క మాంసం వండుకొని తింటున్నాడు. తింటుంటే నాకు అన్నం నాకు పెట్టది, నేను తింటానంటే, అయ్యో మీరు ఇంత ఋషులు, బ్రహ్మర్షి, మీకు నేను కుక్క మాంసం పెట్టడం ఏమిటండి, ఎంత తప్పు, పాపం, నేను పెట్టను అన్నాడు. అదేమిటయ్యా ఇలా పెట్టనంటే, ఆకలిస్తుంది, ప్రాణం నిలుపుకోవటం అన్ని ధర్మాల్లోకి అత్యుత్తమైన ధర్మం, ఆత్మహత్య మహాపాపం. ఇది కుక్క మాంసం కదా అని నేను వదిలేస్తే, అది తప్పేం లేదు అక్కడ. అది వదిలేస్తే, అది నేను తినకపోతే ఆత్మహత్య చేసుకున్నవాడిని అవుతాను. ఆత్మహత్య కుక్క మాంసం తినటం కంటే పెద్ద పాపం. ధర్మసూక్ష్మం అంటారు ఇక్కడే దీన్నే. కనుక నాకు పెట్టమంటే పాపం వాడు పెట్టాడు. వాడు తప్పలేదు, పెట్టనన్నాడు ముందర. అంటే తిన్నాడు. తినేశాక పాపం తిన్నాక మంచినీళ్ళు ఇస్తాం కదా, ఆ పక్కనే ఉన్న నీళ్ళు ఇచ్చాడు. ఇస్తే తాగనన్నాడు. అదేమిటి, నువ్వు చండాలుడివి, నీ చేతి నీళ్లు తాగనన్నాడు. మరి క్షణంలో కుక్క మాంసమే తిన్నావు, నా చేతితో నీళ్ళే ఇప్పుడు ఇవి ఇస్తే తాగనంటున్నావు ఏంటంటే, అది చచ్చిపోకుండా తిన్నాను, ఇప్పుడు నా ప్రాణాలు నేను ఇప్పుడు మళ్ళీ ధర్మం తప్పక్కర్లేదు. ప్రాణం నిలుపుకుంటానికైతే సరే ఏదైనా సరే తినమన్నాడు. నా ప్రాణం నిలిచిన తర్వాత మళ్ళీ
మంచినీళ్ళు ఇచ్చినా తాగలేదు. మంచినీళ్ళు ఇచ్చినా నీ చేత్తో నీళ్ళు నేను తాగనన్నాడు. అదేంటయ్యా, ఇప్పుడు నేను వండిన కుక్క మాంసం తిన్నావు, చచ్చిపోయిన కుక్కతో మాంసం వండి కూర వండి చేస్తే తిన్నావు, అది తిన్నాక మంచినీళ్ళకి వద్దంటాడండి. అవును, ఇందాక నా ప్రాణం పోతుంది, ప్రాణం పోతే అది నాకు నేను ఆత్మహత్య చేసుకున్నట్టు, మహాపాపం. ఆ పాపాన్ని నివారించుకోవటం కోసం ఇది తిన్నాను. ఇప్పుడు ప్రాణం నిలిచిందిగా, నిలిచాక మళ్ళీ నేను నీ చేతి నీళ్ళు తాగటం ఎందుకు, ఇక నేను ధర్మం పాటించవచ్చు. ధర్మాధర్మ విచక్షణ చూసారా? అంటే ఒక్కొక్కసారి కుక్క మాంసం తినేవాడు కూడా మనకి ప్రాణదాత. కరెక్ట్. మరి సమదృష్టితో చూడొద్దు. ఎవరినైనా సరే ఒకే దృష్టితో చూడగలిగే వాళ్ళు దూషణ తిరస్కారములను ఏ ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే అని ఒక రచయిత పాట రాశాడు. అవునా? దూషణం కానీ భూషణం కానీ తిరస్కారం కానీ ఏదైనా సమానంగా తీసుకోమంటున్నాడు. ఇక్కడ ఆశీస్సులు అనుకోమంటున్నాడు. ఆశీస్సులు కవి ఏదో చమత్కారంగా రాశాడు అనుకోండి, ఇక్కడ భావం కూడా అదే. మానాల్ని సమానంగా చూడమంటున్నాడు, శీతోష్ణాలని సమానంగా చూడమంటున్నాడు, సుఖ దుఃఖాలని సమానంగా చూడమంటున్నాడు, కుక్క మాంసం తినేవాడిని కూడా ఒకటిగానే చూడమంటున్నాడు, బ్రాహ్మణుడిని కుక్క మాంసాన్ని ఒకే రకంగా చూడమంటున్నాడు. ఎన్ని విషయాలు, వివిధ రకాలైన విషయాలని ఒక్కటిగా చూడటం నేర్చుకోవాలి. అంటే అక్కడ జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చేస్తున్నా అలాగే చూడాలి, మరి ఇంకెవరైనా ఆవిడ డ్యాన్స్ చేస్తున్నా అలాగే చూడగలగాలి. రెండు డ్యాన్స్ అనేది అక్కడ కార్యక్రమం. సమదృష్టి వాటి మీద మనకి అంటుకోనంత వరకు దేన్నైనా సమానంగా చూడు. మళ్ళీ మోహం వద్దు కదా, మమకారం వద్దు కదా, మమత్వం వద్దు కదా, అంత సమానంగా చూడే. మరి మనం గీతలో చెప్పేవన్నీ నీతి సూత్రాలని ఊరికే అన్నానా నేను? అందరినీ సమానంగా చూడండి. పైవాడిని ఒక రకంగా, కింద వాడిని ఒక రకంగా. మనం ఇప్పుడు అసలు బయటికి వెళితేనే గమనించేది అది కదా. ఇన్ని నగలేసుకొచ్చిన వాళ్ళని ఒక రకంగా, ఇంత వెడల్పు జరీ చీర కట్టుకొచ్చిన వాళ్ళని ఒక రకంగా, వేరే వాళ్ళని ఒక రకంగా చూస్తున్నామా? సమాజం అలా మారిపోయింది. సమాజం మారిపోయింది. అంటే గీత నుంచి దూరం వెళ్ళిపోతున్నాం. దగ్గరికి వెళ్ళాల్సిన చోట నుంచి దూరం. ఏది వర్జించదగదో అది వర్జిస్తున్నాం, ఏది వర్జించాలో అది వర్జించట్లేదు. అంటే వర్జ్యం అనేది కూడా టైం అదే. ఈ టైం మంచిది కాదు, గంటకాలం వదిలేయమని క్యాలెండర్లో చెప్తారు. వర్జ్యం అని గంటకాలం ఇది వదిలే, ఈ టైంలో ఏం పని చేయకు అని చెప్తారు. అలాంటప్పుడు ఎందుకు వదిలేయాలి, నేను ఇదే చేస్తానని చేస్తున్నాం అనమాట. అంటే మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటే ఎంతోమంది ఎన్నో వైపులు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి వాటన్నిటి నుంచి ఇలా ఉండు, అందరితో సమానంగా ఉండు, వాడు మనిషి ఒక ప్రాణి, ఒక జీవి, అంటే దాంట్లో దైవత్వం ఉన్నది అని చెప్తూ ఉంటే సమానంగా చూడకుండా ఉండేటటువంటి వాళ్ళు గీతకు దూరం అయిపోయినట్టే కదా. కనుక ఆయన ఎటువంటి వాడు పండితుడో చెప్తున్నాడు. వాడినే పండితుడు అంటాం, అందరినీ కాదు అని చెప్తున్నాడు. అటువంటి వాడే పండితుడు. అందరి పట్ల సమదృష్టి ఉన్నవాడిని, అందరినీ సమానంగా దర్శించగలిగేటటువంటి వాడిని పండితుడు అంటారు అని గీత చెప్పిందండి. చాలా బాగా చెప్పారండి పండితుడి గురించి.